హాయ్ అండి. వెల్కమ్ టు కథల మాలిక ఛానల్. ఈరోజు మనం వినబోయే స్టోరీ అంతలేని ప్రేమ పార్ట్ 28. చాలామంది నా వీడియోస్ని వింటున్నారు, చదువుకుంటున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక కథలోకి వెళ్దామా. మనోహర ప్రేమగా శిరీషకి భోజనం తినిపిస్తూ ఉంటే ఆమె తృప్తిగా తినేసింది. అతను ఏదో ఆలోచనలో ఉన్నాడు అని తెలుసుకొని శిరీష అతని ఒడిలో తల పెట్టి పడుకుంది. మనోహర్ శిరీష తలని పొరుతూ, ఏంటే అలా చూస్తున్నావు అని అడిగాడు. ఏమీ లేదు, నేను దగ్గరగా ఉంటే నువ్వు అస్సలు ఊరుకోవు కదా, మరి ఇప్పుడేంటి అని ఆలోచిస్తూ నిన్నే గమనిస్తూ ఉన్నాను. ఏమైంది బావా, ఎందుకు అలా ఉన్నావు? అతను శిరీష చేతి వేళ్ళ మధ్య అతని చేతి వేళ్ళను పెట్టి గట్టిగా బిగిసి పట్టుకొని, ఎందుకో నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఏడవాలనిపిస్తుంది అని మనోహర్ చెప్పగానే శిరీష టక్కున పైకి లేచి, ఏమైంది బావా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నాతో చెప్పవా అని అతని చెంపలపై రాలుతున్న కన్నీళ్ళని మరో చేతితో తుడిచేస్తూ అడిగింది. మనోహర్ శిరీషని గట్టిగా వాటేసుకొని కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. శిరీష కూడా కొద్దిసేపు మౌనంగా ఉంది. అతను ఆమె నుండి కొంచెం పక్కకు జరిగాక శిరీష అతని కళ్ళలోకి చూస్తూ, ఏమైంది బావా, నాతో చెప్పావా, నిన్ను ఇలా చేస్తుంటే నాకు భయం వేస్తుంది అని అడిగింది. మనోహర్ శిరీష భుజం చుట్టూ చేతులు వేసి, భయపడకు, నాకేమీ కాలేదు, కానీ చిన్నప్పటి నుండి అమ్మ ప్రేమకు నోచుకెళ్ళలేదు, తండ్రిని కూడా దూరం పెడుతూ వచ్చాను. మా అమ్మ అలా కావడానికి కారణం మా నాన్నే అని ఎన్ని రోజులు నేను అనుకున్నాను. కానీ అతనేంటో, అతని మంచితనం ఏమిటో తెలిసిన తర్వాత మా నాన్నని క్షమించమని కోరాలని ఉంది. కానీ ధైర్యంగా ఆయన ముందు నిలబడి మాట్లాడలేకపోతున్నాను. నీతో కలవడానికి వచ్చిన రోజు రాత్రి నేను శోభారాణి ఆంటీని కలవడానికి వెళ్ళాను. కానీ అక్కడ మా నాన్న ఆంటీ మాట్లాడుకునే మాటలు విన్నాను. మా నాన్న నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అప్పుడే తెలిసింది. అంతేకాదు, మా బాబాయ్ శోభారాణి ఆంటీని మోసం చేశాడంట, మరో పెళ్ళి చేసుకుంటాను అని మాయ మాటలు చెప్పాడంట. ఆ రోజు ఫంక్షన్లో ఆ ఆంటీ అమ్మను కలిసి మాట్లాడి ఆమెకు సంబంధించింది తనతో తీసుకుని వెళ్ళాలి అనుకుంది. కానీ మా బాబాయ్ ఆంటీతో గొడవ పడుతూ ఉండడం చూసి మా అమ్మ మేడపైకి వెళ్ళింది. వాళ్ళిద్దరిని మందలించి, ఏ శోభ, ఏం చేస్తున్నావే, అసలు పెళ్ళైన వాడిని ప్రేమించడమే తప్పు, తప్పు చేసింది చాలగా మీ ఇద్దరూ ఇలా నలుగురిలో గొడవ పడితే అందరికీ తెలిసిపోయి పరువు కాస్త పోతుంది. అయినా ఇప్పుడు నీకు ఏం కావాలి అని మా అమ్మ శోభ ఆంటీని తిట్టేసింది. అయినా ఇతనితో మాట్లాడి ఏం లాభం లేదు, నేను వెళ్ళి ఇప్పుడే ఈయన భార్య శారదాకు నిజం చెప్పేస్తాను అంటూ శోభ ఏడుస్తూ అక్కడి నుండి కిందకి వెళ్ళిందట. అప్పుడే మా బాబాయ్కి కోపం వచ్చి, వదినా దాన్ని ఆపు అని అమ్మతో గొడవ పడ్డాడట. అమ్మ కూడా బాబాయ్ని తిడుతూ, ఇంకా ఎన్ని రోజులు నిజం చేస్తావు, శారదాకి కూడా నీ గురించి తెలిస్తే జాగ్రత్త పడుతుంది కదా, చెప్పని అని అమ్మ అనేసరికి బాబాయ్ గొడవ పడుతూ మాట మాట అనుకుంటే బాబాయ్ అనుకోకుండా కిందకి తోసేసాడంట అమ్మని. ఆ సన్నివేశాన్ని శోభ ఆంటీ కళ్ళారా చూసింది. అదే విషయం మా నాన్నకి చెప్పాలని కింది ఫ్లోర్లో ఉన్న నాన్న దగ్గరికి వెళ్ళింది. కానీ మా బాబాయ్ ఆవిడ కంటే ముందుగానే కిందకి వచ్చేసి నలుగురిని పోగు చేసి, అయ్యో అయ్యో మా వదినని మా అన్నయ్య తోసేశాడు అంటూ, చూడండి ఆవిడతో మా అన్నయ్యకు సంబంధం ఉంది, మా వదిన నిలదీసి అడిగేసరికి ఇలా కిందకి తోసేశాడు అంటూ వాళ్ళిద్దరూ పైన మాట్లాడుకుంటుంటే చూపించి ఇద్దరి మధ్య సంబంధం అంటగట్టాడు. మా నాన్న గురించి ఆవిడ గురించి చాలామంది చాలా అసహ్యంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మా బాబాయ్ చెప్పింది విని నేను కూడా అదంతా నిజమని అనుకున్నాను. అమ్మని నాన్న చంపాలి అనుకున్నాడు అని ఆ రోజు నుండి ఆయనను దూరం పెడుతూ వచ్చాను. కానీ దీని అంతటికీ కారణం బాబాయ్ అని తెలిసాక అసలు అతని ముఖం కూడా చూడలే అనిపించడం లేదు.
అని మనోహర్ ఏడుస్తూ చెప్పాడు. మనోహర్ చెప్పింది విని శిరీష నమ్మలేకపోయింది. బావా, ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా చేసింది చిన్న మామయ్యనా అని తెలిసినా కూడా మామయ్య ఎందుకని సైలెంట్గా ఉన్నాడు? వాళ్ళ కుటుంబాన్ని దూరం పెడితే సరిపోతుంది కదా అని శిరీష చెప్పగానే మనోహర్ శిరీష కన్నీళ్ళని తుడుస్తూ, మా నాన్న గురించి నీకు తెలుసు కదా, బంధాలని అలా వదిలేయడు. బాబాయ్ మారాలి అని ఇన్ని రోజులు అతనికి కుటుంబం బాధ్యతలని అప్పచెప్పాడు. కానీ అతను ఎందుకు మారతాడు? సొంత ఇంట్లోనే అన్ని దొంగ లెక్కలు వేస్తున్నాడు. మరి ఈ విషయం తెలిసి కూడా శోభా గారు ఇన్ని రోజులు నీతో ఎందుకు చెప్పలేదు? సిరి, ఆవిడకు నేనెవరో తెలియదు కదా, అయినా చెప్పలేదు. ఒకవేళ అందరికీ తెలిసేలా నిజం బయట పెడితే బాబాయ్ ఏం చేస్తాడో అని భయపడుతోంది. ఆమెకి ఏమైనా జరుగుతుంది అని కాదు, తన కూతురికి ఏమైనా జరుగుతుందేమో అని. ఏంటి, ఆవిడకి కూతురు ఉందా? ఎక్కడ ఉంది? అయినా మామయ్య ఆవిడని వదిలేశాడు కదా, ఆవిడ కూడా మీ బాబాయ్తో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదనే కదా దూరంగా ఉంటుంది. మరి ఆవిడ కూతురుని మీ బాబాయ్ ఏం చేస్తాడు అని అడిగింది. చంపేస్తాడు. నిజం, శోభ అంటే కూతురే చంపేస్తాను అని భయపెట్టించాడు. అందుకే ఆవిడ దూరంగా తన కూతురిని కల్లారా చేసుకుంటూ బ్రతికేస్తుంది. ఏంటి, ఇప్పుడు ఆవిడ కూతురు కూడా తన దగ్గర లేదా? లేదు. అసలు ఆవిడ కూతురు ఎవరో తెలుసా? నా చెల్లెలు సౌమ్యనే, శోభ కూతురు అని మనోహర్ చెప్పగానే శేష నోరెళ్ళబెట్టింది. అవును, నేను చెప్పేది నిజమే. బాబాయ్కి శోభ ఆంటీకి పుట్టిన కూతురు సౌమ్య. పిన్నికి సెకండ్ డెలివరీ అవ్వగానే బాబు పుట్టి చనిపోయాడట. పిన్నికి నిజం తెలిస్తే చాలా బాధపడుతుంది అని బాబాయ్ బలవంతంగా శోభ ఆంటీ దగ్గర ఉన్న సౌమ్యాన్ని తీసుకుని వచ్చి పిన్ని వడిలో పెట్టాడంట. ఆవిడ కళ్ళు తెరిచి చూసేసరికి సౌమ్య ఎదురుగా ఏడుస్తూ కనిపించిందట. కూతురు పుట్టిన సంతోషంలో సౌమ్యాన్ని ప్రేమగా చూసుకుంటూ ఉంది. అమ్మను కలిసిన రోజు కూడా శోభ ఆంటీకి సౌమ్యాన్ని తనతో పంపించమని అడిగిందంట. కానీ మా బాబాయ్ ఒప్పుకోవడం లేదు. ఒకవేళ ఈ విషయం ఎవరికైనా చెప్పేస్తే సౌమ్యని చంపేస్తా అని బెదిరించడం మొదలుపెట్టాడు. అందుకే ఆవిడ సైలెంట్గా ఉంది. ఏంటి, బాబాయ్కి శోభ ఆంటీకి పుట్టిన కూతురు సౌమ్యనా? చిచ్చి, ఏం మనిషి మీ బాబాయ్! ఎటు చేసినా సౌమ్య తన సొంత కూతురే కదా, మరి తనని చంపేస్తా అని ఎలా అనగలుగుతున్నాడు? అసలు అతను చూపించే ప్రేమంతా నాటకమేనా? పాపం పిచ్చి సౌమ్య తండ్రి ప్రేమ నిజమని నమ్ముతుంది. అసలు నీకు తెలుసా, మీ చెల్లెలు మీ పిన్నితో కన్నా మీ బాబాయ్తోనే చాలా చనువుగా ఉంటుంది, ఎంతో ప్రేమగా. ఈ విషయం తెలిస్తే సౌమ్య మనసు ముక్కలైపోతుంది అని శిరీష కూడా సౌమ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది.